అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీక్ ఒక కొత్త ఛాలెంజ్ మీకు ఇచ్చేసిండాను కదా. 30 డేస్ ఛాలెంజ్ మీకు మరాఠీ నేర్పించుకోవడానికి. 30 డేస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు మరాఠీ నేర్పించడానికి. లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ప్రిపోజిషన్, ఐ థింక్ ప్రిపోజిషన్ అనుకుంటా. సారీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మా గురించి మేము ఎలా చెప్పాలి, నా గురించి నేను రెండో పర్సన్కి ఎలా చెప్పాలి, ఇది టాపిక్ ఉండేది లాస్ట్ వీక్. అది ఫస్ట్ వీడియో ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. అవును కదా, ఇంకా చూడలేదంటే ఛానల్కు వెళ్ళి 30 డేస్ ఛాలెంజ్ వీడియోస్ మీద తెలుగు ద్వారా మరాఠీ నేర్పించుకోండి పార్ట్ ఫస్ట్ అలా ఒక వీడియో ఉంది. అది ఓపెన్ చేసి అది చూడండి. 30 డేస్ నేను మీకు కొత్త సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నాను మరాఠీ నేర్పించడానికి. అంతా కరెక్ట్ లేదు తెలుగు, కానీ మేనేజ్ చేస్తున్నాను మీకోసం. చాలా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు మరాఠీ నేర్పించుకోవాలని ఉంది అని, అందుకే ఇది నా ట్రై చేస్తున్నాను. ఇంకొక నేను కొత్త టాపిక్ మీకు చెప్పినాను. ఏమంటే ప్రతిలిపి అనే ఒక యాప్ ఉంది. అక్కడ నేను మీకోసం రాస్తున్నాను కూడా. ఎందుకంటే వింటే ఒక టైప్ నేర్చుకోవచ్చు, చదివితే ఒక టైప్ నేర్చుకోవచ్చు కదా. అందుకే ప్రతిలిపి యాప్లో కూడా నేను రాస్తున్నాను. ఏది నేను వీడియోలో చెప్తున్నాను, వీడియోలో మీకు నేర్పిస్తున్నాను, అదన్నీ నేను ప్రతిలిపి యాప్లో రాస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెట్టినాను. ఓపెన్ చేయండి, అక్కడికి వెళ్ళండి. ఏదేది నేను రాసి అప్లోడ్ చేస్తున్నానో అదన్నీ చదువుకోండి. ఎందుకంటే చదివితే కూడా బాగా మెమొరీలో ఉంటుంది, బాగా చాలా అర్థమవుతుంది చదివితే కూడా. అక్కడ నాకు స్టిక్కర్స్ ఇవ్వండి, దాంతో నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్కువ నేను రాసడానికి హెల్ప్ అవుతుంది. ఫాలో కూడా చేయండి, ఎందుకంటే నేను కొత్తగా ఏదైనా అక్కడ రాస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్నీ ఫ్రీగా ఉంది. ఎవరో చెప్పినారు నాకు కాయిన్స్, స్టిక్కర్స్ ఇవ్వడానికి కాయిన్స్ అడుగుతుంది, కాయిన్స్ తీసుకోవాలి అలా 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 చెప్పారు నాకు. అలా ఉంటే నాకు స్టిక్కర్స్ ఇవ్వద్దండి. మీరు ఏం చేయాల్సింది అంటే రోజు ఎవ్రీడే ప్రతిలిపి యాప్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, స్టోరీస్ చదవండి. అంటే మీకు వాళ్ళు చెప్తారు 7 డేస్ రీడింగ్ ఛాలెంజ్ తీసుకోండి, మీకు కాయిన్స్ ఇస్తాము అలా చెప్తారు. ప్రతిరోజు మీరు చదివితే మీకు వాళ్ళే కాయిన్ ఇస్తారు. దాని కాయిన్ యూజ్ చేసుకొని మీరు నాకు స్టిక్కర్స్ ఇవ్వచ్చు. లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రతిలిపి యాప్ లింక్ కూడా ఇచ్చినాను ఇన్స్టాల్ చేయడానికి. దాని లింక్తో మీరు ఓపెన్ చేస్తే మీకు 10 కాయిన్స్ ఫ్రీగా ఇస్తారు. దాని కాయిన్ యూజ్ చేసుకొని కూడా మీరు నాకు స్టిక్కర్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ చదివి మీకు మెమొరీలా ఉండాల్సని నా ప్రయత్నం. ఎందుకంటే తెలుగు నాది కూడా అంత బాగలేదు, ఎక్కడైనా మిస్టేక్ అవుతానే ఉంటుంది, కానీ చదివితే మీకు అర్థం కావచ్చు కదా, అందుకే నేను రాస్తున్నాను. ఇంకా టాపిక్లో వస్తాను. ఇది తెలుగు నేర్చుకోవడానికి 30 డేస్ ఛాలెంజ్లో మాది రెండో వీడియో. ఈరోజు నేనేం చెప్తున్నానంటే బాడీ పార్ట్స్ మాకు అవశ్యంగా నేర్చుకోవాలి కదా.
తల ఇలా ఏమంటారు? కళ్ళుకి మరాఠీతో ఏమంటారు? ఇదన్నీ నేర్చుకోవాలి కదా, అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. చిన్న చిన్న బేసిక్ సబ్జెక్ట్తో నేను వస్తున్నాను మరాఠీ నేర్పించడానికి, అందుకే ఇదన్నీ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు హెడ్ అంటే डोकं हेड, डोकं. फोरहेड అంటే कपाळ, फोरहेड అంటే कपाळ. डोकं అంటే हेड అంటే डोकं, फोरहेड అంటే कपाळ. हेर्स అంటే केस. आणि आईज అంటే डोळे, आईज అంటే डोळे. नोज అంటే नाक, नोज అంటే नाक. हेड అంటే डोकं, हेर्स అంటే केस, फोरहेड అంటే कपाळ, आईज అంటే डोळे, नोज అంటే नाक. ఇంకా మౌత్ అంటే తోండ్. లిప్స్ అంటే ఓట్, టీత్ అంటే దాత్, టంగ్ అంటే జీబ్, ఇంకా చీక్ ఏదో అంటారు కదా, చీక్ అంటే గాల్. ఇయర్స్ అంటే కాన్. ఇంకా షోల్డర్ అంటే ఖాందా. షోల్డర్స్ అంటే ఖాందా. చెస్ట్ అంటే ఛాతీ. హ్యాండ్స్ అంటే హాత్. ఫింగర్స్ అంటే బోట. ఫింగర్స్ అంటే బోట. ఇంకా స్టమక్ అంటే పోట్. లెగ్స్ అంటే పాయ్. ఇంకా బ్యాక్ అంటే పార్ట్. ఇది మా కొత్త విషయం, బాడీ పార్ట్స్ అన్నీ నేను డబుల్గా రిపీట్ చేసినాను, డబుల్గా చెప్పినాను, స్లోగా కూడా చెప్పినాను. ఇంకా అర్థం కాలేదంటే వీడియో ఇంకా ప్లే చేయండి, ఇంకొకసారి చూడండి. మీకోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను, కొత్త విషయం తీసుకొని వస్తున్నాను. ఇది మీకు ఏమంటారు, ఇది మీకు చదివితే అర్థమవుతుంది అంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ప్రతిలిపి యాప్లో వెళ్ళండి, చదవండి, స్టిక్కర్ ఇవ్వండి, ఫాలో చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి నేను మీకు నేర్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. మరాఠీ వీడియో నేను అప్లోడ్ చేస్తే కూడా చూడండి, ఎందుకంటే లాంగ్వేజ్ వింటే కూడా
అది మాకు అర్థం కావచ్చు, నేర్చుకోవచ్చు. అందుకంటే ఏ వీడియో కూడా మిస్ చేసుకోనండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు మరాఠీ లాంగ్వేజ్ వస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఇంకా చాలా వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నా నమస్కారం మీకు.